ఇప్పుడు మనోజ్ గారి బాధ ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు చెప్తా ఆ బాధ ఏంటనేది. నిన్న కేసు అయిపోయిందా, పొద్దున్నే 7 గంటలకల్లా వెళ్ళిపోయి ఒక క్యాప్ ఒకటి పెట్టుకొని, అది పెయింట్ పూసుకుంటాడా లేకపోతే ఇంట్లో ఉండే కాటుకు పూసుకుంటాడా మొఖానికి, నల్లగా ఉంటది ఆ ముఖం ఎప్పుడు. అదేంటో నాకు అర్థం కాదు. వెళ్ళి చూడండి, వీడియో చూడండి. వెళ్ళి కూర్చున్నాడు. ఎట్లా గేట్ లోకి పంపిస్తారా, పంపిరా, నాన్న నన్ను చూడాలి, నాన్న నిన్ను. అసలు సినిమాలో అంత నిజంగా యాక్ట్ చేస్తుంటే అబ్బాయికి బ్లాక్ బస్టర్లు వచ్చిండేవి. ఎందుకు వాళ్ళ నాన్నతో మాట్లాడాలంట, వాళ్ళ అన్న గురించి చెప్పాలంట, 3 కుక్కలు ఉన్నాయంట, కుక్కల్ని తీసుకుపోవాలంట. వాళ్ళ నాన్న లేడు. ఏం మాట్లాడతారు? మంచు మనోజ్ అక్కడికి వెళ్తున్నారని పోలీసులు 2.5 కిలోమీటర్ల నుంచే గబగబా ఆపేస్తే వాళ్ళందరినీ తోసేసి, మా నాన్న నేను కలవాలి, నాన్న నాన్న నాన్న. అసలు వాళ్ళ నాన్న చచ్చిపోయినాడు కూడా, చచ్చిపోతాడేమో ఈ గొంతు ఈ మాటలు విని. అట్లా ఉంది పరిస్థితి. నిజంగా అట్లా అరుస్తున్నాడండి అతను. సీరియస్లీ మోహన్ బాబు గారికి హెల్త్ కండిషన్ బానే ఉందా? ఏది నాకేం అర్థం కావట్లేదు. తర్వాత మళ్ళీ పోలీసులు అందరూ వచ్చి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటంటే, మా అన్నకి కుళ్ళండి, మీరు అనుకుంటున్నట్టు మా మధ్య గొడవలేం లేవు, జస్ట్ ఊరికే మేము ప్రాంక్ వీడియోలు చేశాము అని చెప్పాడు. వినండి, లైవ్ వినండి. తర్వాత మా 3 కుక్కలు లోపల ఉన్నాయండి, ఆ 3 కుక్కల్ని తీసుకుపోతాను నేను, నన్ను లోపలికి రానివ్వట్లేదు, కోర్టు పర్మిషన్ ఇచ్చింది, అది ఇది అని. ఇంత కారు ఏమైంది అని మేము నన్ను అడగచ్చు. ఆ దుండగులు ఎవరైతే కారు తీసుకుని వెళ్ళారో వాళ్ళు శంషాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో వదిలేశారు దాన్ని తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ కోర్టు నుంచి కారు కూడా తెచ్చుకున్నారు సార్. ఆ కారులోనే వచ్చాడు ఈ రోజు అక్కడికి జూపల్లికి.